నాగార్జున యాదవ్ గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. నిజంగానే ఓటమి అనేది అనివార్యమైనప్పుడు ప్రతిపక్షాలు ఇటువంటి వ్యాఖ్యల కంటే గొప్ప వ్యాఖ్యలు ఏవి చేయవు. ఎందుకంటే ఎక్కడైతే మీరు జనసేన కూటమి కానీ లేకపోతే ఆ కూటమి పెట్టినటువంటి మీటింగ్లు ఎక్కడైనా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారండి, నేను వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. నేను ఇప్పటిదాకా ఉండి ప్రజలకు ఏం చేశాను, రాబోయే రోజుల్లో నేను ఏం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎందుకు కావాలి, దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోరుకుంటున్నారు, రైతులను బాగు చేయడానికి నాకు ఒక కళ ఉంది, యువతని ఉద్యోగాలు ఇవ్వడానికి నాకు కళ ఉంది, నా కళ ఇది, ఈ కళ మీ కళ కూడా ఒకటే అవుతుంది, కాబట్టి మనందరి కళ నెరవేరాలంటే నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఈ అధికారం ఇవ్వండి అని చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. నేను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశా కాబట్టి ఈ 14 ఏళ్ల పరిపాలనే మరో 5 ఏళ్ల పాటు కొనసాగించేలా నాకు అధికారం ఇవ్వండి అని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోతున్నారు? అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఓకే నాగార్జున మిత్రమా, ఫస్ట్ ఈనాడు వాళ్ళు రాసిన అసహ్యకరమైనటువంటి దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. చాలా దుర్మార్గంగా ఉంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి వనం అని, గంజాయి మొక్క అని ఇట్లా నానా అరాచకంగా రాస్తున్నారు. ఇవాళ మీరు పేపర్ చూసే ఉంటారు. దాని మీద ముందుగా మీరు కామెంట్ చేసింది కొద్దిసేపు మాట్లాడిన తర్వాత జయప్రకాష్ నారాయణ ఇష్యూలోకి వెళదాం. అది ప్రధానంగా అదేనండి. ఎందుకంటే అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈనాడు పేపర్ తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించారో ఎన్టీ రామారావు గారి మీద కూడా ఎటువంటి వ్యాఖ్యానాలు చేసింది అనేది కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, గంజాయి అని చెప్పి మరొకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కానీ, లేకపోతే రేపొద్దున ఎవడో ఒకడు ప్యాకేజ్ స్టార్ వస్తాడు, సడన్ గా ఒకడు మేధావి అవుతాడు, ఆ మేధావి చేత ఏదో విధంగా నానా రకాలుగా దుర్భాషలు ఆడడం, వాటిల్ని ప్రముఖంగా ప్రచురించడం అనేది సహజంగా ఎప్పుడూ జరుగుతున్నట్టు మంచిదే. ఎందుకంటే వారికి సిద్ధాంతాల ప్రకారం కానీ విధానాల పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టేలాగా సమాధానం చెప్పలేదు. అలాంటప్పుడు ఎవరికైనా వచ్చేటువంటి పరిస్థితి ఏంది, తొలనాడడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం, లేకపోతే తద్వారా ఆయన పదవిని ఆయన వ్యక్తిత్వాన్ని పలుచన చేసి ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలనేటువంటి విషయంతో ఇటువంటి జుబుక్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కానీ పాలసీ ప్రకారంగా మాట్లాడేటువంటి కనీసమైనటువంటి సబ్జెక్టు రామోజీరావుకు లేదు, రాధాకృష్ణకు లేదు. అందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారా? ఇంత అరాచకపు వార్తల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తేదీన చనిపోయిన నాటి నుండి ఇవే కథలు కదండి వల్ల వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫలానా విమర్శ చేయలేదు అనడానికి ఒక్కటన్నా మిగిలిందా? అన్ని రకాలైనటువంటి విమర్శలు చేశారు. వీటన్నిటినీ ప్రజలు తిప్పికొట్టారు. ఏదో 1-2 సందర్భాల్లో వారు ఏదన్నా తాత్కాలికమైనటువంటి విజయాన్ని సాధించారేమో కానీ ఆత్మసంతృప్తి కోసం కానీ ప్రజలెవరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తారో, విమర్శలు చేస్తారో వినేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఒక సంవత్సరాల పాటు ప్రతిరోజు జనాలతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆటిట్యూడ్ ఏంది, అతని వ్యక్తిత్వం ఏంది, అతను సమస్య విన్నప్పుడు ప్రజలతో అతను స్పందించినటువంటి విధానం ఏందని, ఆయన నిర్ణయాల ప్రకారం, ఆయన ఇచ్చేటువంటి జీవోల ప్రకారం, ఆయన నొక్కినటువంటి బట్టల ప్రకారం, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల ప్రకారం ఆయన వ్యక్తిత్వం మీద ఒక అంచనా ప్రజలు ఆల్రెడీ వచ్చారు. కాబట్టి మీరో నేనో చెబితే మంచి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, చెడు చెబితే చెడు అని చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో కలిసి చాలా అయిపోయింది. ఆయన జనాలతో మమేకం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి జనాలకి మధ్య ఉన్నటువంటి ఒక అభిమానమైనటువంటి మానవీయ సంబంధం ఏర్పడి చాలా రోజులైంది. దాన్ని తెంచాలని, దాన్ని తుంచాలని చేసినటువంటి ప్రయత్నం నాకు తెలిసినంత వరకు వారు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో సఫలం అవ్వగలుగుతారని నేను అనుకుంటున్నాను.